హాయ్ అండి. ఈరోజు మన ఇంటి హెల్తీ ఫుడ్స్లో క్విక్ అండ్ ఈజీగా అయిపోయి 4 రకాల స్నాక్ రెసిపీస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా ఒక బౌల్లో 1 కప్ వరకు అటుకులు తీసుకోండి. వాటర్ వేసుకొని 2 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోండి. వాటర్ లేకుండా తీసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ స్ప్రింకిల్ చేసుకోండి. అంతా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టండి. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే బాగా నాని సాఫ్ట్గా అవుతాయి. ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 కప్ శనగపిండి, అలాగే సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి, 1/2 ఇంచ్ అల్లం, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, అలాగే రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ బాగా వేడి చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఫింగర్ స్నాక్ చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇందులో వాటర్ ఏం వేయాల్సిన పని లేదు. అటుకుల్లో ఉన్న వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. ఏమన్నా మీకు సరిపోలేదు అనిపిస్తే కనుక కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకోండి. బాగా కలుపుకొని మనకి చపాతీ పిండి కన్నా కొంచెం హార్డ్గా ఉండేలాగా కలుపుకోండి. చేతికి అంటుకోకుండా కొద్దిగా నూనె అప్లై చేసుకొని చిన్న చిన్న ముద్దలు తీసుకొని పొడుగ్గా స్టిక్స్ లాగా ఫింగర్ షేప్ వచ్చేలాగా 2 హ్యాండ్స్తో రోల్ చేసుకోండి. ఇది మనం ఏ షేప్లోనైనా చేసుకోవచ్చండి. నేనైతే ఇలాగా ఫింగర్ షేప్లో చేసుకుంటున్నాను. పిల్లలు ఈ విధంగా చాలా ఇష్టపడతారు. మరీ లావుగా కాకుండా కాస్త సన్నగానే చేసుకోండి. ఈ విధంగా అన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ మరీ ఎక్కువ వేడి చేయకుండా మీడియంలో హీట్ చేసుకోండి. ఇందులో ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఫింగర్స్ ఒక్కొక్కటిగా వేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ప్యాన్కి ఎన్ని సరిపోతాయో అన్ని వేసుకొని 1 నిమిషం పాటు అలా వదిలేసేయండి. వెంటనే కలిపితే విడిపోతాయి కాబట్టి 1 నిమిషం అలా వదిలేసి తర్వాత అన్ని వైపులు బాగా ఫ్రై అయ్యేలాగా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అవ్వాలంటే ఒక 5 to 6 మినిట్స్ అయినా పడుతుంది. ఫ్లేమ్ మాత్రం మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హైలో పెట్టేస్తే కనుక లోపల మెత్తగా ఉంటుంది, పైకి మాత్రం కలర్ వచ్చేస్తుంది. సో ఎప్పుడు మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చాక జల్లెడలో తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోండి. వేడివేడిగా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. అలాగే చాలా హెల్దీ కూడా. టొమాటో సాస్తో తింటే కనుక చాలా బాగుంటాయి. ఈవినింగ్ టైంలో ఒక మంచి స్నాక్ రెసిపీ అండి ఇది. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. పొటాటో లాలీపాప్ ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాం. ఇలా పీసెస్గా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇలా మనకి ఇన్స్టెంట్ పౌడర్, బ్రెడ్ పౌడర్ కూడా మనకి బయట ఏ షాప్స్లోనైనా దొరుకుతుంది. అదైనా తీసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 పొటాటోస్ బాయిల్ చేసి ఇలా మ్యాష్ చేసి బౌల్లో యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ 1 కప్ బ్రెడ్ పౌడర్, మనం రెడీ చేసుకున్న పౌడర్ యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి, అల్లం, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, 1/2 టీ స్పూన్ కారపొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్ అన్నీ వేసిన తర్వాత బాగా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేయకుండా మొత్తం మసాలా అంతా బాగా పట్టేలా ఇలా కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి. ఉప్పు అంతా సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసి చిన్న చిన్న ముద్దలుగా తీస్తూ లెమన్ సైజులో రౌండ్ బాల్స్ చేసుకోవాలి. ఈ మిక్సర్లో మీరు పొటాటోస్తో పాటు ఏ వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. చిన్నగా తరిగి కొంచెం ఫ్రై చేసైనా లేకపోతే బాయిల్ చేసైనా ఇందులో మీరు యాడ్ చేసుకొని మీరు ఇలా బాల్స్ చేసుకోవచ్చు. అన్ని బాల్స్ ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు మైదా తీసుకుందాం. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని థిక్ లిక్విడ్గా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బాల్స్ ఈ లిక్విడ్లో డిప్ చేస్తూ ఈ బ్రెడ్ పౌడర్లో రోల్ చేయాలి. అన్ని బాల్స్ ఇలా రోల్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం ఇక్కడ 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాము. 2 బ్రెడ్ స్లైసెస్ పౌడర్ ఆల్రెడీ మనం పొటాటో మిక్సర్లో యాడ్ చేసాం. మిగిలిన 2 బ్రెడ్ స్లైసెస్ పౌడర్ రోలింగ్కి సరిపోతుంది. అన్ని బాల్స్ ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. బాగా హీట్ అయిన ఆయిల్లో ఈ మనం రెడీ చేసుకున్న బాల్స్ ఒక్కొక్కటిగా డ్రాప్ చేస్తూ మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి.
యాడ్ చేసిన బాల్స్ అన్నీ క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయకూడదు, జస్ట్ నార్మల్గా మంచి కలర్ వస్తే సరిపోతుంది. అన్నీ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. సో ఈ కలర్ వస్తే సరిపోతుంది. క్రిస్పీ పొటాటో లాలీపాప్ రెడీ. దీన్ని మనం కెచప్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు దీన్ని చూడగానే ఎంతో ఇష్టంగా తింటారు, మళ్ళీ కావాలని చేయించుకుంటారు, అంత బాగుంటాయి. ఎంతో టేస్టీగా క్రంచీగా ఉండే ఈ రెసిపీ మనం ఈవినింగ్ స్నాక్స్లో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో డిన్నర్లో ఎప్పుడు చేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ముందుగా ఒక కప్ తీసుకుందాం. అందులో 1 కప్ గోధుమ పిండి, 1/2 కప్పు మైదా పిండి, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ వాము ఇలా నలిపి యాడ్ చేసుకుందాం. 2 టీ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా మొత్తం కలుపుకుందాం పొడిగా. ఇలా అంతా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండి ముద్దను ప్రిపేర్ చేసుకోవాలి. పిండి ముద్దను సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండి ముద్దను ఒక 1/2 అన్ అవర్ నానబెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 1/2 అన్ అవర్ ఇలా నానబెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత అందులో 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ చిన్న ముక్కలుగా తరిగిన అల్లం వెల్లుల్లి పీసెస్, 2 పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసుకుందాం. 1 నిమిషం ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఇందులో చిన్న ముక్కలుగా తరిగిన ఆనియన్స్ పీసెస్ కూడా యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ అన్నీ సాఫ్ట్ అయ్యేంత వరకు 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇందులో మనం చిన్న ముక్కలుగా తరిగిన ఒక టమాటా పీసెస్ కూడా యాడ్ చేసుకుందాం. టమాటా అంతా కూడా బాగా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనిద్దాం. 2 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం. టమాటా అంతా బాగా మగ్గింది. ఇందులో నెక్స్ట్ మన టేస్ట్ బట్టి సాల్ట్ యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ కారపొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం ఎగ్స్ తీసుకుందాం. ఇక్కడ నేను 4 ఎగ్స్ తీసుకుంటున్నానండి. ఈ 4 ఎగ్స్ కూడా ఇలా బౌల్లో బ్రేక్ చేసి యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ ఎగ్ మిక్సర్ అంతా మనం ఫ్రై చేసుకున్న ఇందులో యాడ్ చేసుకుందాం. అంతా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా అంతా కలిసేలా కలుపుకోవాలి. మీరు ఎగ్స్ డైరెక్ట్గానే యాడ్ చేసుకోవచ్చు, ఇలా బౌల్లో యాడ్ చేయకుండా మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఎక్కడ అడుగు పట్టకుండా ఇలా కలుపుకుంటూ మనం బుజ్జి ప్రిపేర్ చేసుకోవాలి. మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా మనం ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. మొత్తం అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకుందాం. ఎగ్ బుర్జీ రెడీ అయిపోయిందండి. సో మనం ఇది స్టఫింగ్కి యూజ్ చేస్తున్నాం. 5 మినిట్స్ పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకుందాం. నెక్స్ట్ ఆల్రెడీ మనం పిండి ముద్ద కలుపుకున్నాం కదా, బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా కలిపిన తర్వాత ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి మొత్తం పిండి ముద్దను చిన్న ముద్దలుగా తీసుకుందాం. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ మైదా పిండిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకున్న పిండి ముద్దను ఒక్కొక్కటిగా తీసుకొని రౌండ్ బాల్స్ చేసి కొద్దిగా పిండితో ఇలా డస్ట్ చేసి రోల్ చేసుకోవాలి. ఇలా చపాతీలా రోల్ చేసుకోవాలి. ఈ థిక్నెస్తో ఉంటే సరిపోతుంది. ఇలా రోల్ చేసుకున్న ఈ చపాతీని ఇలా సైడ్ నైఫ్ యూజ్ చేసి కట్ చేసుకోవాలి. మనకి షేప్ కావాలంటే ఇలా చేసుకోవచ్చు, నార్మల్గా అయినా సరే మీరు ఫోల్డ్ చేసుకోవాలనుకుంటే చేయొచ్చు. సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసిన ఈ పేస్ట్, మైదాపిండి పేస్ట్ ఉంది కదా, ఇలా అప్లై చేయాలి. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకునే ఎగ్ బుర్జీని ఈ విధంగా ఇందులో అడ్జస్ట్ చేసుకోవాలి. మొత్తం అంతా ఎగ్ బుర్జీ కవర్ అయ్యేటట్టు సీల్ చేసుకోవాలి. ఇలా సీల్ చేసిన తర్వాత నైఫ్ యూజ్ చేసి ఇలా చిన్నగా ఘాట్లు పెట్టుకుందాం. మనం షేప్ గురించి ఇలా ఘాట్లు పెడుతున్నాం. మీకు నైఫ్ ఉంటే నైఫ్తో, లేదంటే ఫోర్క్తో అయినా సరే మీరు ఇలా చిన్నగా షేప్ చేసుకోవచ్చు.
అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదనుకుంటే కలర్ చేంజ్ అయిపోయి క్రిస్పీగా ఉండవు. ఇలా టర్న్ చేసుకొని రెండు వైపులు కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం స్పూన్ యూజ్ చేసి ఇలా తీసి పక్కన పెట్టుకుందాం. చూసారుగా, చూస్తుంటే తెలుస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ క్రిస్పీగా ఉంటాయి. మనం ఈవినింగ్ టైంలో స్ట్రీట్స్లో తింటూ ఉంటాం కదా సమోసాలు, దానికన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. పొటాటో శాండ్విచ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి 1 to 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక అందులో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోండి. వీలైనంత సన్నగా కట్ చేసుకున్న 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి, అలాగే ఒక పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు కాస్త కలర్ మారి సాఫ్ట్ అయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, రుచికి సరిపడా సాల్ట్ అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మసాలా అంతా బాగా కలిసాక ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు స్వీట్ కార్న్ యాడ్ చేసుకోండి. స్వీట్ కార్న్ గింజలు ఆప్షనల్ అండి, నచ్చిన వాళ్ళు యాడ్ చేసుకోండి. అలాగే 3 బంగాళదుంపలు బాగా ఉడకబెట్టుకొని ఇలా మ్యాష్ చేసి ఇందులో యాడ్ చేసేసుకోండి. మ్యాష్ చేసిన పొటాటో అంతా మసాలా బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. అంతా బాగా కలిసాక ఇందులో వేసిన స్వీట్ కార్న్ కాస్త సాఫ్ట్ అవ్వడానికి 1 నిమిషం పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. 1 నిమిషం తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి. ఏమన్నా తడి చెమ్మలా ఉంటే కనుక మరొకసారి కలుపుకొని సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోండి. అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి. బ్రెడ్ శాండ్విచ్ చేయడానికి స్టఫింగ్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు శాండ్విచ్ చేయడానికి 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి. అందులో ఒక బ్రెడ్ స్లైస్కి టొమాటో సాస్, వేరే దానికి గ్రీన్ చిల్లీ సాస్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకునే స్లైసెస్ మీద పొటాటో మిక్సర్ యాడ్ చేసుకోండి. బ్రెడ్ స్లైస్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. వెజిటేబుల్స్ ఇష్టపడే వాళ్ళు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సన్నగా పొడుగుగా కట్ చేసుకొని ఆనియన్స్ అయినా టొమాటోస్ ఆర్ క్యాప్సికమ్ యాడ్ చేసుకొని వేరే స్లైస్ క్లోజ్ చేసేయండి. ఈ విధంగా అన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నాకైతే ఇక్కడ 4 శాండ్విచెస్ వచ్చాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకోండి. ఈ గీ బదులు బటర్ అయినా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ శాండ్విచ్ ప్యాన్ మీద పెట్టుకొని రెండు వైపులు ఫ్లిప్ చేస్తూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఎక్కువ టైం తీసుకోదండి ఇది ఫ్రై చేసుకోవడానికి. ఒక 1 to 2 మినిట్స్లో ఈజీగా ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా అన్నీ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. అంతేనండి, పొటాటో శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే ఈ శాండ్విచ్ మధ్యలో కట్ చేసుకొని సాస్తో అయినా లేదు నార్మల్గా తిన్నా చాలా బాగుంటుంది. మీకు బాగా నచ్చింది కదా, ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి అయితే.